ఇక్కడ 26వ అధ్యాయం సామెతల గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం అంతట్లో 1వ వచనం చివరిగా చదువుకుంటా వస్తే అక్కడ ఒక మంచి స్నేహితుడు కనపడతాడు. ఆ మంచి స్నేహితునికి అక్కడ ఉండేటువంటి లక్షణము ఏంటి అంటే తిరుమలరా, మంచి లక్షణం ఏంటంటే మేలు చేయను. మంచి స్నేహితుడు ఏం చేస్తాడు? మంచి స్నేహితుడు చేస్తాడు. 1వ వచనం నుంచి చివరి వరకు మనం గమనిస్తూ వస్తే ఆ వచనాలన్నీ చదివినప్పుడు ఇద్దరు స్నేహితుడు కనపడతాడు. ఒకరేమో మంచి స్నేహితుడు, మరొకేమో మూర్ఖ స్నేహితుడు కనపడతాడు. మంచి స్నేహితులలో ఉన్న లక్షణము ఏంటంటే మేలు చేయడము. హల్లెలూయా. ఏదండి మొదటి లక్షణం? మంచి స్నేహితులు కొట్టాల్సినది లక్షణం ఏంటా? మేలు చేయడము. రెండవదిగా కొన్ని నిమిషాలు చెప్తాను, తర్వాత వాక్యాలకు వెళ్దాం. రెండవదిగా మంచి స్నేహితులు కావాల్సిన రెండో లక్షణం ఏంటంటే వివేకము పుట్టించును. వివేకం అంటే సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉన్నాయి. 1వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు కూడా మనం చదివితే ఈ 31 అధ్యాయాలలో మనందరికీ కనబడే మాట వివేకము. ఏమండి? వివేకము. వివేకము అంటే వివేకానికి అర్థమైన తెలుసు తెలుగురా. వివేకం అనగా ఈ పని మనము చేయొచ్చా చేయకూడదా, ఈ మాట మనము మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఆ స్థలములోనికి మనము వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే జ్ఞానాన్ని కలుగు చేసేదే వివేకము. హల్లెలూయా.